రైట్ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. కాసేపట్లో కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ తో బీఆర్ఎస్ సీనియర్ నేతల సుదీర్ఘ భేటీ కొనసాగుతుంది. పార్టీ పరువు తీసేలా కవిత వ్యవహరిస్తున్నారని గులాబీ బాస్ దృష్టికి నేతలు తీసుకెళ్లారు. కవిత విషయంలో ఇంకా ఉపేక్షిస్తే పార్టీకి మరింత నష్టమని నేతలు తెలిపారు. కేసీఆర్ ఆదేశాలతో కవితను పార్టీ నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రైట్ ఇక మనం చూస్తున్నాం, నిన్న కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఇప్పుడు పార్టీ అధిష్టానం సీరియస్ గా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలపై అధినేత కేసీఆర్ ఇప్పుడు సీరియస్ గా ఉన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ పై అవినీతి మరకలను మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు వల్లే కలిగాయి, వాళ్లే కారణం అంటూ చెప్పి కూడా కవిత నిన్న వ్యాఖ్యలు చేశారు. నిన్న సాయంత్రం కవిత వ్యాఖ్యలు వల్ల అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలతో అటు కేసీఆర్ భేటీ అయ్యారు. కవితకు సంబంధించి ఇప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే పార్టీకి మరింత నష్టం కలిగించే అవకాశంగా ఉంది అని చెప్పి కూడా అటు పార్టీ నేతలందరూ కూడా కేసీఆర్ తో మాట్లాడడం, కేసీఆర్ కి తెలపడంతో కేసీఆర్ ఆదేశాలతో కవితను పార్టీ నుంచి బహిష్కరించే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మరి కాసేపట్లో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. ప్రధానంగా హరీష్ రావుని టార్గెట్ గా చేసుకుని కవిత వ్యాఖ్యలు చేశారు. దీని తర్వాత కేటీఆర్ హరీష్ రావుకి సంబంధించిన ఒక పోస్ట్ ని ట్యాగ్ చేయడం కూడా ట్విట్టర్ లో ఎక్స్ వేదికగా మనం చూసాం. ఇక ఇప్పుడు అటు కవితని సస్పెండ్ చేసే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో అందరూ కూడా కేసీఆర్ తో మీటింగ్ నిర్వహించడం, కవిత వ్యాఖ్యలకు సంబంధించి కవిత ఏ విధంగా అయితే గత కొన్ని రోజులుగా ప్రవర్తిస్తున్నారు, తన తీరుకు సంబంధించి కూడా ఏమి నిర్ణయం తీసుకున్నారో కేసీఆర్ మనకి ఇంకా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే అసలు కవిత ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకు పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. పూర్తి డీటెయిల్స్ అందించడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. నగేష్, మనం చూస్తున్నాం కవిత చేసిన వ్యాఖ్యలకి సంబంధించి కేసీఆర్ది ఎక్కడా తప్పు లేదు అని చెప్తూనే పార్టీలో ఉన్న కొంతమందిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలకి బీఆర్ఎస్ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే కేసీఆర్ ముద్దుల కూతురు కవిత పైన నిజంగా సస్పెండ్ వేటు వేసే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. సస్పెన్షన్కు రంగం సిద్ధమైందని చెప్పి బీఆర్ఎస్ నేతల నుంచి మనకు కొన్ని ఇన్పుట్స్ అందుతున్నాయి. అది అధికారికంగా బీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ప్రకటన చేస్తారా, లేదంటే వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ భవన్ నుంచి ప్రకటన చేస్తారనేది కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరో గంట టైం అయితే పట్టే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ నేతలైతే కొంతమంది ఆఫ్ ద రికార్డులో మాట్లాడుతున్నారు. కవిత నిన్న ప్రెస్ మీటు సంచలనంగా మారింది. తన సొంత బావ హరీష్ రావు పైనే, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ పైనే బాణం ఎక్కుపెట్టి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడింది. అవినీతి అనకొండలని చెప్పి ఇద్దరిని అందులో కోడ్ చేసింది. ఒకరు అన్న సంతోష్ రావు అయితే మరొకరు బావ హరీష్ రావు అని. మొత్తానికైతే కుటుంబ పార్టీలో తగాదాలు చాలా దూరం వెళ్ళిపోయాయి. కవిత చేసిన మాటలు ఏవైతే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఇటు బీజేపీ ఎంపీ అరవింద్తో పాటు సంజయ్, అలాగే లక్ష్మణ్, రామచంద్రరావు లాంటి వ్యక్తులు కూడా లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన కవిత సిబిఐ కేసులో ఉంది, ఎందుకు బాధపడుతుంది అని చెప్పి వాళ్ళు కూడా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా మహేష్ కుమార్ గౌడ్తో పాటు చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా కవితను అలాగే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ చక్రబంధంలో ఇరుక్కుందని చెప్పచ్చు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కవిత పైన ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు వేస్తేనే అది
సరిదిద్దుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కవిత పైన వేటు వేయకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇంకా డైలమాలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హరీష్ రావు ఇండియాలో లేడు. తన కూతురు కాలేజ్ అడ్మిషన్ కోసం కెనడా వెళ్లారు. కెనడాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కలుస్తున్నట్టుగా నిన్న సాయంత్రమే ఎక్స్ వేదికగా చాలా ఫోటోలు బయటకు వచ్చాయి. హరీష్ రావు నుంచి మాత్రం ఏ ఒక్క పాయింట్ కూడా ఇప్పటికైతే బయటకు రాలేదు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ తన బావ హరీష్ని 6 అడుగుల బుల్లెట్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో నిన్న పోస్ట్ చేశారు. ఆ విషయాన్ని రీట్వీట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు ఎంత ముఖ్యమో, ట్రబుల్ షూటర్గా కావచ్చు, మొత్తం ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ తర్వాత నడిపించే వ్యక్తిగానే కేటీఆర్ తన భావాన్ని పొగిడిన పరిస్థితి. కానీ అందుకు భిన్నంగా చెల్లెలు కవిత మాత్రం అవినీతి అనకొండలు, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డాడు, తిండి నిద్ర లేకుండా తెలంగాణ స్టేట్ని తీసుకొచ్చాడు, ఏ ఒక్క విషయం కూడా కేసీఆర్ తెలియకుండా వేల కోట్ల అవినీతి జరిగింది, ఆ అవినీతికి కారణం హరీష్ రావు, సంతోష్ రావే. ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో పిన్ పాయింట్ అవుతున్నాడంటే అది వీళ్ళిద్దరి పుణ్యమే అని చెప్పి డైరెక్ట్గా చెప్పింది. మరో కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కూడా ఇందులో ప్రస్తావించిన పరిస్థితి. మొత్తం ఈ వ్యవహారం అంతా కవిత మెడకు చుట్టుకుంది. కవిత అమెరికాకు పోయొచ్చిన పొంచి 4 దఫాలు బీఆర్ఎస్ పార్టీని డైరెక్ట్గానే అటాక్ చేసింది. అందులో ఉన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని లిల్లీ పుట్ అంటూ వ్యాఖ్యానించిన పరిస్థితి. మరో మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి కొడుకును కార్తిక్ రెడ్డిని కూడా చోటా మోటాలు అంటే చిన్న పిల్లలు కూడా పార్టీ వ్యవహారంలో తలదూర్చకూడదు, పెద్దల వ్యవహారంలో అసలే మాట్లాడకూడదని చెప్పి డైరెక్ట్గానే కార్తిక్ రెడ్డిని అటాక్ చేసిన పరిస్థితి. మొత్తం ఎంటైర్ ఇష్యూలో కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అయితే మారనుంది. కానీ 4 దఫాలు కవిత ఏం మాట్లాడిందనేది ఒకసారి చూద్దాం. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో?
అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి, వీళ్ళందరికీ బాగా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. కానీ దేవుళ్ళ లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా.